మమ్స్ అనేటువంటిది చెంపలమ్మని కూడా అంటారు కొంతమంది. మనకి ఏ ఏజ్ గ్రూప్లో అన్నా కూడా రావచ్చు అండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా రావచ్చు. చిన్నపిల్లలు అయితే కామన్గా ఉంటుంది, పెద్దవాళ్ళలో కొద్దిగా తక్కువే. సో అది పారామిక్సో వైరస్ అనేటువంటి పేరుతో ఉన్నటువంటి వైరస్ కాజ్ చేస్తుందండి. అది యూజువల్లీ మనము క్లోజ్ కాంటాక్ట్ అంటే దగ్గరగా ఉన్నదాని వల్ల కానీ, ఊపిరి తీసుకున్నటువంటి గాలి, ఆ గాలి బయటకు వచ్చి వ్యాధిగ్రస్తుల దగ్గర నుంచి వేరే వాళ్ళకి కానీ సోకే అవకాశం ఉంటుంది అన్నమాట. దాన్ని ఏరోజాల్ స్ప్రెడ్ అంటారు. సో ఈ రకంగా వ్యాధి వ్యాప్తి చెందేటువంటి అవకాశాలు ఉంటుంది. యూజువల్లీ వ్యాధి వచ్చిన తర్వాత జ్వరం రావడం, వీక్నెస్ ఉండడం, ఒళ్ళంతా నొప్పులు రావడం, జాయింట్స్ కీళ్ళంతా కూడా నొప్పులు రావడం, దాంతోపాటు మనకి ఎక్కడెక్కడైతే ఉమ్ము ప్రొడ్యూస్ చేసేటువంటి గ్రంథులు ఉంటాయో దాన్ని మనకి చెవుల దగ్గర కానీ దవడల కింద కానీ వాటిని పెరటెడ్ గ్లాండ్స్ అండ్ సబ్మాండిబులర్ గ్లాండ్స్ అని అంటారండి. అది ఉమ్ము ప్రొడ్యూస్ చేసేటువంటి సలైవరీ గ్రంథులు, లాలాజలం ప్రొడ్యూస్ చేసేటువంటి సలైవరీ గ్రంథులు అవి వాస్తాయి అన్నమాట. అవి కాకుండా కొద్దిమందిలో ప్యాంక్రియాస్ అనేటువంటి గ్రంథి కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. దాంతోపాటు మనకి మగవాళ్ళలో అయితే టెస్టిస్, ఆడవాళ్ళలో అయితే ఓవరీస్ కూడా ఎఫెక్ట్ అయ్యి వాపు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇటువంటి వచ్చినప్పుడు లక్షణాలు మనకి చెంపల దగ్గర నొప్పి రావడం, ఫేస్ అంతా కూడా నొప్పి రావడం, నోరు చుట్టూరు నొప్పి రావడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయండి. కొద్ది మందిలో సివియరిటీ వ్యాధి తీవ్రత ఎక్కువ ఉన్న వాళ్ళల్లో మనకి మెదడు వాపు లాంటిది అంటే మమ్స్ వల్ల మెదడు వాపు లాంటిది కూడా వచ్చే అవకాశాలు ఉంటుంది. దాన్ని మెనింజైటిస్ ఆర్ మెనింగో ఎన్కెఫలైటిస్ అంటారండి. సో అది కొద్దిగా సీరియస్ ప్రాబ్లం అన్నమాట. నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా, మనకి ఓవరీస్ కానీ టెస్టిస్ కానీ ఇన్వాల్వ్ కావచ్చు అని. మగవాళ్ళలో టెస్టిస్ రెండు సైడ్లు ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి కొద్ది మందికి లాంగ్ టర్మ్గా కూడా వీరకణాల సంఖ్య తగ్గే అవకాశాలు ఉంటాయన్నమాట. సో దీనికన్నిటి కూడా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే తగు జాగ్రత్తలు తీసుకొని నివారణకి మనం ట్రై చేస్తూ ఉండాలండి. సాధ్యమైనంత వరకు ఎవరైతే ఇన్ఫెక్ట్ అయి ఉన్నారో వాళ్ళకి కొద్దిగా దూరంగా ఉంటేనే బెటర్ అండి. సో ఇటువంటి జబ్బు వచ్చిన వాళ్ళకి ఎవరైతే ఉన్నారో చెంపలు అవి వాచినటువంటి వాళ్ళు, ర్యాష్ ఫీవర్తో ఉన్నటువంటి వాళ్ళని కాస్త దూరంగా ఉండాల్సి ఉంటుంది అనమాట. అంటే అట్లీస్ట్ ఒక 1 or 2 meters. అండ్ సాధ్యమైనంత వరకు ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉంటారో వాళ్ళని వారం రోజుల వరకు ఐసోలేట్ చేయడం బాగుంటుందండి. ఆ రకంగా చేసుకుంటే వ్యాధి సోకకుండా వేరే వాళ్ళకి వ్యాప్తి చెందకుండా ఉండే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇది కాకుండా మనం వ్యాధి రాకుండా ఉండేదానికి, మనకి వ్యాధి నిరోధక శక్తి పెంచేదానికి టీకాలు, వ్యాక్సినేషన్స్ అని అంటారు కదా, అది కూడా మమ్స్లో ఉందండి. చిన్నపిల్లల గురించి కాకుండా పెద్దవాళ్ళకి వస్తే మమ్స్ వ్యాక్సిన్ యూజువల్లీ ఎవరెవరికి అవసరం అవుతుందో చెప్తాను. మామూలుగా మేము యాంటీబాడీ టెస్టింగ్ చేస్తామండి. అంటే వ్యాధి నిరోధక ప్రోటీన్లు మన బ్లడ్లో ఎంత ఉన్నాయి మమ్స్కి అని చెక్ చేసుకొని అది తగు మోతాదులో లేకపోతే వాటికి సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ ఏదైతే ఉందో అది సజెస్ట్ చేస్తాం అన్నమాట. అది యూజువల్లీ ఎంఎంఆర్ వ్యాక్సిన్ అని మీరు అందరూ వినుంటారు, చిన్నపిల్లలకి ఇస్తారు. అది మనకి 2 డోసులు ఇస్తాం అనమాట. అది మొదటి డోసు ఈరోజు ఇస్తే 4 వారాల తర్వాత 2వ డోసు వేసుకోవాల్సి ఉంటుంది. చాలా వరకు అది సేఫ్ వ్యాక్సిన్ ఏనండి. కానీ కొద్ది మందిలో ఆ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కాస్త 1-2 రోజులు జ్వరము, కాస్త మగత, కొద్దిగా ర్యాష్ ఇంజెక్షన్ వేసిన దగ్గర ఉంటుంది. కానీ అది దాని పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోద్ది. యూజువలీ ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ప్రొటెక్షన్ రేట్ అనేది అంటే వ్యాధి వచ్చేటువంటి అవకాశాలు 78% తగ్గిపోద్దండి. అదే 2వ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత మనకి వ్యాధి సోకేటువంటి ఛాన్సెస్ 90% వరకు తగ్గిపోద్ది. అంటే మనకి 10% ఛాన్సెస్, 90% లెవెల్స్ ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. ఈ రకంగా మనము అందరం కూడా ఎవరైతే అడల్ట్స్ ఉన్నారో, ఎవరికైతే యాంటీబాడీ టైటర్స్ అనేది తక్కువ ఉంటుందో, ఎవరికైతే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయో, ఎవరైతే మమ్స్ వ్యాధిగ్రస్తుల్ని క్లోజ్గా ఉండి కాంటాక్ట్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ వ్యాక్సిన్ వర్తిస్తుంది, వేసుకోవాలని మేము సజెస్ట్ చేస్తామండి. ఒకవేళ మమ్స్ మన లక్ బాగాలేక వచ్చినా కూడా దాని గురించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం సింపుల్గా మైల్డ్ డిజీజ్లో ఇంట్లోనే ఉండి పారాసిటమాల్, మల్టీవైటమిన్స్ అండ్ అడక్వేట్ హైడ్రేషన్, మంచిగా నీళ్లు తీసుకొని రెస్ట్ తీసుకొని ఐసోలేట్ చేసుకుంటే 1 వీక్లో తగ్గిపోతాయండి. కొద్ది మందిలో అవసరం ఉంటే ఆవశ్యకతను బట్టి కొద్దిగా సివియరిటీ ఎక్కువ ఉంటే మనము డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది.
నమస్కారం.